విజయవాడ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో కొందరికి ఆపన్న హస్తం అందించారు సీఎం వైఎస్ జగన్. పలువురు బాధితులు ఆర్థిక సహాయం కోరుతూ వినతులు అందించగా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధితులు ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. వీరిలో విసన్నపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎస్ లక్ష్మి శ్రీనివాసరావు దంపతులు ఉన్నారు. వారి కుమారుడు భానుతేజ క్యాన్సర్తో బాధపడుతున్నారని, చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని సీఎంకు వివరించారు. ఇక విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన 31 ఏళ్ల కంబ ఏడుకొండలు ప్రమాదంలో తన 2 కాళ్లు కోల్పోయారు. తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరటంతో సీఎం 2 లక్షలు అందించారు. సీఎం చేసిన మేలుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.